హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆరాధ్య ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మీకు వినిపించబోతున్నాను ఆరాధ్య నవల ఆడియో 5వ భాగం. హేమంత్ ఉండే ఇంట్లోనే పసుపు దంచి పెళ్లి పనులు మొదలుపెట్టారు. అందరికీ శుభలేఖలు పంచారు. నవంబర్ 29న ప్రధానం పంపాలని ఆరాధ్యను తీసుకుని కళ్యాణ్ జ్యువెలరీకి వెళ్లారు కళ్యాణమ్మ, హేమంత్, కాశిరెడ్డి. కళ్యాణమ్మ ఆరాధ్యను చూసి, అమ్మాయి నెమలి కంఠంతో, సింహం నడుముతో, చక్కటి భుజాలతో అద్భుతంగా సౌందర్యవంతంగా ఉంది కదా అని మనసులో అనుకుంటూ హేమంత్ భుజం తట్టింది. నీ ఎంపిక బాగుంది హేమంత్ అంది. గట్టిగా అనకండి ఆంటీ, వాళ్ళిచ్చే డబ్బుల్లో సగానికి సగం తగ్గించేస్తుంది అన్నాడు జోగ్గా. ఎంతిస్తున్నారే అడిగింది ఆమె కూడా సరదాగా. ఇంకా చెప్పలేదాంటీ, ఎంతో ఇస్తారట. రోజు ఫోన్లో మా అమ్మ నా కోసం 10 సంవత్సరాల నుండి కష్టపడి పోస్టాఫీసులో దాచిపెట్టిన డబ్బులన్నీ నాకే ఇస్తుంది అని చెబుతుంటుంది అన్నాడు. ఇస్తే ఇస్తారులే, అమ్మాయి బాపు బొమ్మకి జిరాక్స్లా ఉంది, అది చాలు నీకు. అవును, నీకు కట్నం తీసుకోవాలనుందా అడిగింది కళ్యాణమ్మ. చచ, నాకలాంటి ఆలోచనేం లేదాంటీ, వాళ్లే ఇస్తామంటున్నారు. వద్దంటే నాకు మా వాళ్ళు ఇస్తుంటే మీరే చెడగొట్టారని ఆరాధ్య నాతో గొడవ పెట్టుకోగలదు. అసలే రాక్షసి, అందుకే నేను సైలెంట్ అయిపోయాను అన్నాడు నవ్వుతూ. హేమంత్ చెప్పేది విని కళ్యాణమ్మ కూడా నవ్వింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆరాధ్య కాస్త దూరంగా కూర్చుని నగల డిజైన్లు చూస్తోంది. ఆ షాపులో రకరకాల డిజైన్లున్నాయి. వాటిని మెడలో అలంకరించుకుని అద్దంలో చూసుకుంది ఆరాధ్య. ఆరాధనగా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు హేమంత్. పక్కనే కాశిరెడ్డి కూడా చూస్తున్నాడు. కళ్యాణమ్మలో ఆరాధ్యను చూస్తున్న కొద్దీ ముచ్చట పెరిగిపోతోంది. ఇలాంటి అమ్మాయి కాశిరెడ్డికి కూడా దొరికితే బావుండని మనసులో అనుకుంటోంది. పెళ్లికి రెడీగా ఉన్న కొడుకులుంటే ఏ తల్లైనా అలాగే అనుకుంటుంది. అది సహజం. ఆ రోజు సాయంత్రం వరకు నగల షాపులోనే గడిపారు. ఆరాధ్యకి ఒక్క డిజైన్ కూడా నచ్చలేదు. పైకెళ్ళి డైమండ్ సెట్స్ కూడా చూశారు. అవి కూడా నచ్చలేదు. చివరకు, ఆంటీ, ఈ షాప్లో నాకు నచ్చిన డిజైన్ దొరకడం లేదు. మా బాబాయిలకు గోల్డ్ షాపులున్నాయి, అందులో తీసుకుంటాను. పెళ్లి నగలన్నీ అక్కడే తీసుకోవాలనుకుంటున్నాం అంది ఆరాధ్య. ఈ విషయం ముందే చెబితే ఇంత దూరం వచ్చేవాళ్లం కాదుగా అన్నాడు హేమంత్. ఇక్కడ చూడకుండా తీసుకుంటే తర్వాత నేను తప్పకుండా ఫీల్ అవుతాను. ఇక్కడైతే మంచి డిజైన్లుండేవేమో అని. ఇప్పుడు అలా ఫీల్ కాను, ఎందుకంటే చూశాను కాబట్టి అంది ఆరాధ్య. ఆరాధ్య మాటలు కూడా కరెక్టే హేమంత్, నువ్వు సైలెంట్ అయిపో అంది కళ్యాణమ్మ. హేమంత్ మాట్లాడలేదు. ఆమె సైలెంట్ అయిపోమ్మనగానే సైలెంట్ అయిపోవడమేనా అన్నట్టు చిత్రంగా చూసింది ఆరాధ్య. అదేం గమనించలేదు వాళ్ళు. ఇంకేంటి నెక్స్ట్ ప్రోగ్రాం అడిగాడు హేమంత్. ప్రధానం చీర కొందాం హేమంత్, పద సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్దాం అంది చాలా ఉత్సాహంగా కళ్యాణమ్మ. అక్కడి నుండి కారులో బయలుదేరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్లారు. ఆ షాప్లో ఎన్ని చీరలు చూసినా ఆరాధ్యకి నచ్చలేదు. ఇంకా కొన్ని షాపులు తిరిగి చూశారు. కళ్యాణమ్మ కూడా ఏమాత్రం విసుక్కోకుండా వాళ్ల వెంట చాలా ఓపిగ్గా తిరిగింది. మధ్య మధ్యలో కాశిరెడ్డి వెళ్ళి అందరికీ జ్యూసులు తెచ్చి ఇచ్చాడు. హేమంత్ చేతిమీద సున్నితంగా తట్టి, ఇప్పటికే రాత్రి 9 దాటింది, రేపొస్తే తీరిగ్గా చూడొచ్చేమో అంది కళ్యాణమ్మ. నుదుటి మీద కొట్టుకుని, ఏదీ నచ్చదేంటాంటీ అన్నాడు హేమంత్. ఆరాధ్యకు కాస్త దూరంలో వేరే చీర కట్టి ట్రయల్ చూస్తున్నారు సేల్స్ గర్ల్స్. పెళ్లి నగలు, చీరలు జీవితంలో ఒక్కసారే కొంటారు, నచ్చకుండా ఎలా తీసుకుంటారు? నువ్వు టెన్షన్ పడకు హేమంత్ అంది కళ్యాణమ్మ నచ్చ చెబుతూ. ఇంతవరకు ఒక్కటి కూడా సెలెక్ట్ కాలేదు. ఇలాగైతే తిండి, నిద్ర, స్నానం ఇక్కడే చేసుకుంటూ రోజుల తరబడి ఈ షాపుల్లోనే పడుండేలా ఉన్నాం. బాబోయ్, ఇదేం షాపింగో ఏమో, భయంగా ఉందాంటీ అన్నాడు. భయపడకు, పెళ్ళైతే అన్ని భయాలు పోతాయి అంది కళ్యాణమ్మ. ఏం పోతాయో ఏమో గాడ్ అన్నాడు పైకి చూసి. ఆమె నవ్వి, ఆరాధ్య చిన్నపిల్ల, ఏం తెలుస్తుంది? ఎన్ని తెచ్చి ముందేసినా నచ్చలేదంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ల పెద్దవాళ్లు తప్పనిసరిగా వెంట ఉండి షాపింగ్ చెయ్యాలి. మా ఇంట్లో 2 పెళ్ళిళ్ళు జరిగితే అలాగే చేశాం. అటువైపు పెద్దవాళ్లం, ఇటువైపు పెద్దవాళ్లం కూర్చుని పెళ్లి షాపింగ్ మొత్తం లంచ్ బ్రేక్తో కలిపి 5 గంటలు మాత్రమే పట్టింది. మేమే కాదు, ఎవరైనా చాలా వరకు అలాగే చేస్తారు, రిస్క్ ఉండదు అంది కళ్యాణమ్మ. పైకి కనిపించడం లేదుగాని కళ్యాణమ్మ అప్పటికే బాగా విసిగిపోయింది.
ఆరాధ్య దూరం నుండే హేమంత్ని కళ్యాణమ్మని గమనిస్తోంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా తల్లి కొడుకుల్లా ఓ చోట చేరి మాట్లాడుకోవడం ఆమెకు నచ్చడం లేదు. ఇన్ని రోజులు నాకెవరూ లేరు అన్నాడే కాని ఇదిగో వీళ్ళున్నారు నాకు అని ఎప్పుడూ చెప్పలేదు. హేమంత్ ఎందుకు చెప్పలేదు? అసలే నిశ్చితార్థం రోజు తల్లి ఫోన్ చేసి నీకు అత్త లేదనే గాని ఈ కళ్యాణమ్మనే పెద్ద అత్తకు మించిన అత్తలా ఉంది ఆరాధ్య, నువ్వావిడను కొంచెం కంట్రోల్లో ఉంచుకో, లేకుంటే ఆవిడ పర్మిషన్ ఇస్తేనే నువ్వు హేమంత్ని తాకాల్సిన రోజులొస్తాయి, అది చాలా ప్రమాదం. ఇక్కడ ఆవిడ్ని చూసి మన వాళ్లంతా అదే అంటున్నారు, నువ్వు జాగ్రత్త అంది. అప్పటి నుండి ఆరాధ్యకు ఆందోళన మొదలైంది. ఆ క్షణం నుండి కళ్యాణమ్మని ఎలా ఉంటుందో చూడాలన్న క్యూరియాసిటీతో ఉంది. ఇవాళ చూసింది. చూడగానే హేమంత్ చాలా ఉత్సాహంగా, ఈవిడే మా ఆంటీ ఆరాధ్య, నా ఫ్రెండ్ కాశిరెడ్డి వాళ్ల మదర్, మన పెళ్లి మొత్తం ఆంటీ చేతుల మీదుగానే జరగాలి అన్నాడు. ఆరాధ్య మౌనంగా చూసింది. తల్లి అలా ఫోన్ చేసి మాట్లాడడం వల్లనో ఏమో కళ్యాణమ్మను చూస్తుంటే ఈవిడ మన మనిషి అన్న భావన కలగడం లేదు. ఎంత పాజిటివ్గా ఆలోచించాలన్నా ఆలోచించలేకపోతోంది. తల్లి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి, అవే నిజమనిపిస్తున్నాయి. కళ్యాణమ్మ ఎంత ప్రేమగా నవ్వినా యావగింపు కలుగుతోంది. మాట్లాడితే రాక్షసి మాట్లాడినట్టు అసహ్యం వేస్తోంది. ఆవిడ సమక్షంలో ఒక్క క్షణం ఉండాలన్నా ఉండలేనట్టు ఇబ్బంది పడుతోంది ఆరాధ్య. ఇక ఆ షాపులో చీరలు చూడదలుచుకోలేదు ఆరాధ్య. వెంటనే కళ్యాణమ్మ దగ్గరికి వెళ్లి నిలబడింది. ఆంటీ, నాకు గ్రీన్ శారీ నచ్చింది. వర్క్ హెవీగా ఉండడం వల్ల మంచి లుక్ వచ్చింది. కానీ కొంగు నచ్చలేదు. దాని రేటు 25,000. ఆ డబ్బులు హేమంత్తో ఇప్పించండి. ఇవాళ నైట్కి నేను మా ఊరు వెళ్తున్నాను, అక్కడ తీసుకుంటాను అంది. ఇక్కడ ఇంతమందిని చూస్తున్నాం, పైగా ఇది సిటీ, ఎక్కువ షాప్స్ ఉన్నాయి. ఇక్కడికన్నా మీ ఊర్లో అంత మంచివి దొరుకుతాయా అన్నాడు హేమంత్. దొరుకుతాయి, అక్కడ కూడా మంచి మంచి వెరైటీస్వి మెయింటైన్ చేస్తున్నారట. ఇప్పుడే మా అమ్మ కాల్ చేసి చెప్పింది అంది. ఓకే, మరి గోల్డ్ అడిగాడు హేమంత్. గోల్డ్ కూడా అక్కడే తీసుకుంటాను. మీరు ప్రధానంలోకి పెట్టాలనుకున్న షార్ట్ నెక్లెస్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది ₹1,00,000 అవుతోంది. ఇక్కడ ఐటమ్స్ హెవీగా ఉన్నాయి. మా ఊర్లో అయితే మాకు మేకింగ్ ఛార్జెస్ తరుగు ఉండవు. మా బాబాయిలు ఇప్పుడే ఫోన్లో చెప్పారు. ఆ ₹1,00,000 కూడా ఇస్తే అక్కడే తీసుకుంటాను అంది ఆరాధ్య. 1,25,000కి చెక్కు రాసిస్తే అక్కడే తీసుకుంటుంది, ఇవ్వు హేమంత్ కళ్యాణమ్మ చెప్పింది. ఇవ్వరా, మళ్ళీ ట్రైన్కి టైం అవుతోంది అన్నాడు కాశిరెడ్డి. నేనివ్వన్రా, నా సెలక్షన్ ఏం అవసరం లేదా, అంత వాళ్ళిష్టమేనా అంటూ బాగా ఫీల్ అయ్యాడు హేమంత్. మా అమ్మనేగా నాకిన్ని రోజులు ఏదైనా సెలెక్ట్ చేసుకొనిచ్చింది, ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. మీరెందుకు? ఎందుకో ఈ మధ్య మీరు చిన్నవి కూడా పెద్దగా చేసి చూస్తున్నారు అంటూ కళ్యాణమ్మ వైపు ఒక రకంగా చూసింది ఆరాధ్య. ఉలిక్కి పడింది కళ్యాణమ్మ. ఆరాధ్య తన వైపు ఎందుకలా చూసిందో ఆమెకు అర్థం కాలేదు. అటెందుకు చూస్తావు, ఇటు చూడు, ఆంటీకేం తెలుసు, ఇమ్మనే చెబుతుంది అన్నాడు హేమంత్. చెప్పమనే నేను కూడా అటు చూసేది. ఆంటీ ఎలా చెబితే అలా మీరు చేస్తారని నాకు తెలిసే నేను ఆంటీని అడుగుతున్నాను. ఆంటీ, నల్లపూసల గొలుసు, పుస్తల తాడు మీరేగా చేయించాల్సింది, వాటి డబ్బులు కూడా ఇప్పించండి, అవి కూడా అక్కడే తీసుకుంటాను అంది ఆరాధ్య. అది విని కాశిరెడ్డిని పక్కకి లాక్కెళ్ళాడు హేమంత్. ఇదేంట్రా, మొత్తం బంగారం నాతోనే కొనిపిస్తోంది, వాళ్ళేం పెట్టరా భయపడుతూ అన్నాడు హేమంత్. పెడతారులేరా, తొందరపడకు. వాళ్ళమ్మాయికి వాళ్ళేమైనా పెట్టుకుంటారు, ఎంతైనా పెట్టుకుంటారు. అవన్నీ పైకి చెప్పరు. కొంతమంది చెబుతారు, కొంతమంది చెప్పరు. వీళ్ళు రెండో టైపు. అయినా నాది నీది అన్నది మీ ఇద్దరి మధ్యన ఉండకూడదురా హేమ్. అయినా నువ్వు కొనేది నీ భార్యకేగా, బయట వాళ్ళకేం కాదుగా. అదేదో వెళ్ళి వాళ్ల బంధువుల సమక్షంలోనే తీసుకుంటుంది, ఇంకా మంచిదేగా నచ్చ చెప్పాడు కాశిరెడ్డి. నా దగ్గర ఉండే డబ్బులెంతో తెలుసు. చచ్చి చెడి 2 సంవత్సరాలుగా సంపాదిస్తే నా అకౌంట్లో 5 లక్షలు మాత్రమే ఉంది. అదలా ఉంది అంటే నేనిన్ని రోజులు మందు తాగలేదు, స్మోక్ చేయలేదు, ఖరీదైన ఫుడ్ తినలేదు. అందరూ వెళ్ళి సినిమాలు చూస్తున్నా నేను ఒంటరిగా రూంలో పడుకుని నిద్రపోయేవాణ్ణి అన్నాడు హేమంత్. అవన్నీ ఇప్పుడెందుకు హేమ్, పెళ్ళంటేనే నగలు, చీరలు. ఇవి లేకుండా జరిగే పెళ్ళే కాదు. నువ్వలా చెయ్యాలన్నా ఆరాధ్య ఒప్పుకోదు. నువ్వేది చేసినా ఆరాధ్య కోసమేగా. అలాంటప్పుడు అకౌంట్లో ఉండే మనీ గురించి ఆలోచించొచ్చా అన్నాడు కాశిరెడ్డి. గోల్డ్కి చీరలకి 3 లక్షల వరకు అయ్యేట్టుంది. ఇక మిగిలింది 2 లక్షలు. దాంతో రిసెప్షన్ అవుతుందంటావా అన్నాడు హేమంత్. అవుతుంది, కాదంటే మా డాడీ దగ్గర అడిగి తీసుకుందాం. నువ్వేం వర్రీ కాకు.
ఆరాధ్యను నొప్పించకు అన్నాడు కాశిరెడ్డి. నేను నొప్పిస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు లగ్నపత్రిక రాసినప్పటినుండి ఆరాధ్యలో చాలా మార్పొచ్చింది. ఫోన్లో ఎలా పడితే అలా మాట్లాడుతోంది. సరేలే, ఇప్పుడవన్నీ ఎందుకు? రా వెళ్దాం అంటూ కళ్యాణమ్మ ఆరాధ్యలు ఉండే దగ్గరికి నడిచాడు హేమంత్. కాశిరెడ్డి కూడా అతనితో వెళ్ళాడు. ఆరాధ్య తన వైపు ఎందుకలా చూసిందో అర్థం కాక అప్పటి నుండి అదే ఆలోచిస్తూ షాపులోకి వచ్చేపోయే వాళ్ల వైపు చూస్తోంది కళ్యాణమ్మ. ఆమె మనస్థిమితాన్ని కోల్పోయింది. ఆరాధ్య అదేం గమనించకుండా తన మొబైల్లో నుంచి కాల్ చేసి తల్లితో మాట్లాడుకుంటోంది. 3 లక్షలకి చెక్ రాసిచ్చాడు హేమంత్. అది తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది ఆరాధ్య. ఆరాధ్యతో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఆ షాపులో నుంచి బయటకు కదిలి కారెక్కారు కళ్యాణమ్మ, కాశిరెడ్డి. వాళ్ల వెంటే నెమ్మదిగా నడిచారు హేమంత్, ఆరాధ్య. వాళ్లు కారెక్కే ముందు పక్కకి నిలబడి కొద్ది నిమిషాలు ఏదో మాట్లాడుకున్నారు. ఆరాధ్య కోపంగా మాట్లాడుతుంటే హేమంత్ చాలా కూల్గా మాట్లాడడానికి ప్రయత్నించాడు. కాలం ఎందుకో ఏమో ఒక్క క్షణం కూడా ఆగకుండా పరిగెడుతోంది. ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా నన్ను ఆపలేరు, వెనక్కి తీసుకురాలేరు అన్నట్టు అతి వేగంగా పరిగెడుతోంది. ఎటువంటి మూర్ఛ ప్రాణికైనా ఆకలి, నిద్ర, దేహంలో వచ్చే మార్పులు కాలగమనాన్ని తెలియచేస్తూ ఉంటాయట. అందుకే ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకుపోతుంటారు. హేమంత్ పెళ్లి పనులు అతని ప్రమేయం లేకుండానే కాశిరెడ్డి పర్యవేక్షణలో చకచకా జరిగిపోతున్నాయి. అప్పుడప్పుడు చెక్కులు రాసియ్యడమే హేమంత్ పని. పెళ్లికి 2 రోజుల ముందే కాశిరెడ్డి అమ్మా నాన్న, 2 అన్నయ్యలు, వదినలు, పిల్లలు, హేమంత్ ఫ్రెండ్స్ హేమంత్ ఇంటికొచ్చారు. వాళ్ళందరూ ఆఫీసులకు సెలవులు పెట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. 3 లక్షలు తీసుకున్న రోజే ఊరెళ్లిన ఆరాధ్య అటే ఉండిపోయింది. పెళ్ళని చెప్పి ఆఫీసులో లీవ్ పెట్టింది. పెళ్లికి ముందు రోజే హేమంత్ని పెళ్లి కుమారుణ్ణి చెయ్యాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం కళ్యాణమ్మ తనకు బాగా తెలిసిన పురోహితుడు రామశాస్త్రి గారితో మాట్లాడింది. నా కొడుకు పెళ్ళే అనుకోండి, అపశృతులేమీ లేకుండా పెళ్లి కొడుకుని చేసి వెళ్ళాలి అంది. చూశారుగా అమ్మా, తమ ఇంట్లో 2 పెళ్లిళ్ళు నా చేతుల మీదుగానే జరిగాయి. మనవళ్ళని కూడా ఎత్తుకున్నారు. ఇది కూడా అలాగే జరిపిస్తాను. నేను చెప్పినవన్నీ తెప్పించి రెడీగా ఉంచండి. నాకో ఫోన్ చేస్తే వచ్చి పెళ్లి కొడుకుని చేసి వెళ్తాను అన్నాడు రామశాస్త్రి. శాస్త్రిగారు చెప్పిన లిస్ట్ అంతా డ్రైవర్ని పంపి తెప్పించింది కళ్యాణమ్మ. హేమంత్ ఇంటి ముందు తెలుగు సంప్రదాయం ప్రకారం తాటాకు పందిరి వెయ్యలేకపోయినా మేదరోళ్లను పిలిపించి తడికలతో అల్లిన చలువ పందిరి వేయించారు. మేళతాళాలు, బాజా భజంత్రీలు మ్రోగిస్తూ మామిడి తోరణం గుమ్మానికి కట్టారు. ఇంటి ముందు వేసిన పందిరికి 4 వైపులా మామిడి తోరణాలు కట్టారు. హేమంత్ను పెళ్లికొడుకును చేయడానికి ముందు తూర్పు ముఖం చూస్తున్నట్టుగా ముగ్గు వేశారు. ముగ్గు మీద 2 పీటలు వేసి ఆ పీటల మీద తెల్లటి వస్త్రం వేశారు. దానిమీద అక్షతలు చల్లారు. హేమంత్ కాళ్లకు పారాణి, బుగ్గన చుక్కా పెట్టి మెడలో తెల్లటి తుండు వేశారు. హేమంత్కి బావ వరుస వాళ్ళు ఎవరూ లేనందున కాశిరెడ్డిని బావస్థానంలోకి రప్పించి తోడు పెళ్లికొడుకుగా అలంకరించారు. అతని చేతుల్లో తాంబూలం ఉంచి హేమంత్కి ఎడమవైపు తోడు పెళ్లికొడుకు పీటల మీద కూర్చోబెట్టారు. దీపారాధన వెలిగించి హారతి పట్టి అక్షతలు వేసి ఇద్దరికీ వస్త్రాలు పెట్టారు. తర్వాత హేమంత్ని ఒక స్టూల్పై కూర్చోబెట్టారు. మాడుకు, చేతులకు నెయ్యి రాశారు. శనగపిండిలో కొంచెం నీళ్లు కలిపి దాన్ని పేస్ట్ లాగా చేసి హేమంత్ చేతులకు, ముఖం మీద రాశారు. అదంతా అయ్యాక హేమంత్ బావలు, బావమరుదుల స్థానంలోకి అతని ఫ్రెండ్స్, వదినలు, మరదళ్ళు స్థానంలోకి కాశిరెడ్డి వదినలు, వాళ్ల చెల్లెళ్ళు వచ్చి సరదాగా హేమంత్ని, కాశిరెడ్డిని ఆట పట్టిస్తూ ఆ వేడుక పూర్తి చేశారు. తర్వాత హేమంత్ వాళ్లకి గోరువెచ్చని నీటితో మంగళ స్నానాలు చేయించారు. రోలుకు, రోకలికి 5 పోగుల దారానికి పసుపు రాసి పసుపు కొమ్ము ముడివేసి 2 తోరణాలు కట్టారు. రోటిలో 5 పసుపు కొమ్ములు వేసి 5గురు ముత్తైదువులు ఆ పసుపు దంచారు. ఆ పసుపును మరింత మెత్తగా కొట్టి తలంబ్రాల బియ్యంలో కలిపారు. కళ్యాణమ్మ దగ్గరుండి ఏ లోటుపాటు లేకుండా హేమంత్ని పెళ్లికొడుకుని చేయించింది. ఈ క్షణం నుండి నువ్వు పెళ్ళయ్యేంత వరకు బయటకు కదలడానికి లేదు. బయట పనులు ఏవైనా ఉంటే కాశిరెడ్డికి గాని నీ ఫ్రెండ్స్ గాని చేస్తారు. వాళ్ళెవరూ అందుబాటులో లేనప్పుడు మన డ్రైవర్ని పంపిద్దాం అంది కళ్యాణమ్మ. ఆమె చాలా సంతోషంగా, బాధ్యతగా తన ఇంట్లో తిరుగుతుంటే నిజంగా తనకు తల్లిలాగే అనిపిస్తోంది. హేమంత్ కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి. అది గమనించలేదు కళ్యాణమ్మ. చూడు హేమంత్, నువ్వు వెంటనే మీ మామగారికి ఫోన్ చేసి ఇక్కడ నన్ను పెళ్లికొడుకుని చేశారు, అక్కడ మీరు మీ అమ్మాయిని పెళ్లికూతుర్ని చేసుకోండి అని చెప్పు. అలా ఫోన్ చేసి చెప్పడం మన ధర్మం. ఎందుకంటే
మనం ఫోన్ చేసి చెప్పేంత వరకు వాళ్ళ అమ్మాయిని పెళ్లికూతుర్ని చెయ్యరు. అది మన సంప్రదాయం అంది. అవునా? అయితే ఇప్పుడే చెప్తాను అంటూ మొబైల్ చేత్తో అందుకుని కాల్ చేశాడు. అతనికి ప్రతీదీ సంప్రదాయం ప్రకారం చేసుకోవాలనుంది. ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడుంది. బహుశా తల్లి తండ్రి లేని లోటును కళ్యాణమ్మ శ్రీనివాసరెడ్డి తీర్చడం వల్లనో ఏమో. హేమంత్ చేసిన కాల్కి వెంటనే సమాధానమిచ్చాడు శాంతారాం. మా అమ్మాయిని ఉదయాన్నే పెళ్లికూతుర్ని చేశాం అని. అది విని కళ్యాణమ్మ కళ్ళు తేలవేసింది. ఉదయం నుండి వాళ్ళు నీకు ఫోన్ ఏమైనా చేశారా అంది. లేదాంటీ, చెయ్యలేదు అన్నాడు హేమంత్. ఆమె ఆశ్చర్యపోతూ, అదేంటి హేమంత్, వాళ్ళ పద్ధతులేంటి ఇలా ఉన్నాయి? అమ్మాయి చేత గౌరీ పూజ చేయించాలి కాబట్టి ముందుగా అబ్బాయిని పెళ్లి కుమార్ని చేసిన తర్వాతనే అమ్మాయిని పెళ్లి కుమార్తెను చెయ్యాలి. ఈ విషయంలో 10 నిమిషాలు తేడా అయినా తప్పక పాటించాలి. ఇదేంటి ఇలా చేస్తున్నారు వాళ్ళు అంటూ అక్కడి నుండి పక్కకెళ్ళి కోడళ్లు ఉన్న గదిలోకి వెళ్ళింది. అంతవరకు సంతోషంగా ఉన్న హేమంత్ మూడౌట్ అయ్యాడు. వెంటనే వాత్సల్యకు ఫోన్ చేశాడు. వాత్సల్య ముందు నుండి తన ఫ్రెండే అయినా ఈ మధ్యన ఆరాధ్యతో ఎక్కువ క్లోజ్ అయింది. పెళ్లిలో 2 రోజులు తనతోనే ఉండమని ఆరాధ్య తన ఊరికి రప్పించుకుందట. వాత్సల్య నిన్ననే ఆరాధ్య దగ్గరికి వెళుతున్నట్టు హేమంత్కి కాల్ చేసి చెప్పింది. వాత్సల్య చాలా ఉత్సాహంగా, హలో హేమ్, నిన్ను పెళ్ళికొడుకును చేశారటగా, హౌఆర్ యూ అంది. ఫైన్, నువ్వు కూడా ఫైనే అని నీ గొంతు వింటుంటే తెలుస్తోంది. అవును, ఆరాధ్యను పెళ్లికూతుర్ని చేశారా? గౌరీ పూజ చేశారు కదా అడిగాడు ఆతృతగా హేమంత్. అలాంటి పూజలేమీ లేవిక్కడ అంది వాత్సల్య. అదేంటి అన్నాడు. అదేంటి అంటే ఏం చెప్పను హేమంత్, లేనిది ఉందని చెప్పాలా అంది నవ్వి. ఐ మీన్ అది కాదు వాత్సల్య, గౌరీ పూజ చేశాకనే ఆరాధ్యను పెళ్లికూతుర్ని చేశారు కదూ? మళ్ళీ అదే ప్రశ్న వేశాడు హేమంత్. చూడు హేమంత్, నువ్వొక సాఫ్ట్వేర్ ఇంజనీర్వి. నీకీ పూజలతో పనేంటి? అసలు నీకివన్నీ ఎవరు చెబుతున్నారు అడిగింది వాత్సల్య. పక్కనే ఆరాధ్య కూడా ఉంది. ఆమెకు కూడా హేమంత్ మాటలు వినిపిస్తున్నాయి. కళ్యాణి ఆంటీ చెప్పింది అన్నాడు. అది ఎవరో ఒకరు చెబితేనా గాని తెలియని విషయాలివి. తెలుసుకోకపోయినా వచ్చే నష్టమేం లేదు. వీటి గురించి నువ్వేం ఆలోచించకు. నువ్వొక సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, అలాగే ఉండు, డీసెంట్గా ఉంటుంది. వేరే మ్యాటర్లలోకి వెళ్లకు అంది. నువ్విలా అంటున్నావు అంటే అక్కడ గౌరీ పూజ జరగనట్టే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే, కాదని అనడం లేదు. మా మామ శాంతారాం, అత్త రమాదేవి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు. నాకు వాళ్లే చెప్పారు పెళ్లిని శాస్త్రోక్తంగా జరిపిస్తామని. అలా జరిపించకుండా మగపిల్లవాడి కన్నా ముందు అన్నీ వాళ్లే చేసేసుకుంటే ఇక శాస్త్రమెందుకు, సంప్రదాయమెందుకు అన్నాడు. హేం, నువ్విలా అడగకూడదు. ఇక్కడ వీళ్ళు పెళ్లి పనులన్నీ ఘనంగానే చేస్తున్నారు. ఇవాళ ఉదయమే ఒక బ్యూటీషియన్ వచ్చి ఆరాధ్యను పెళ్లికూతుర్ని చేసి వెళ్ళింది. రేపు కూడా ఆవిడే వచ్చి చేస్తుంది. ఆవిడకి డబ్బులు కూడా చాలా ఇస్తున్నారు. సరే, మీరంతా ఎప్పుడొస్తున్నారు? మీరు వచ్చేదాన్ని బట్టే పెళ్లి టైంకు జరుగుతుంది. లాంగ్ జర్నీ కాబట్టి త్వరగా బయలుదేరండి అంది వాత్సల్య. ఎంత ముందుగా రావాలి అన్నాడు. కనీసం 2 గంటల ముందొచ్చి స్నానాలు చేసి కళ్యాణ మండపానికి వెళ్ళొచ్చు అంది. 2 కాదు, 3 గంటల ముందుగా వస్తాం. ఎందుకంటే ముహూర్తానికి పెళ్లి జరిగితే ఆనందంగా ఉంటామనే నమ్మకం ఒకటి మనసులో ఉంది కదా. అందుకే పెళ్లి పేరుతో ఇంతింత ఖర్చు పెట్టుకుంటున్నాం, సెలవులు పెట్టుకుంటున్నాం, ముహూర్తం వేళ్లకి రమ్మని ఇంతింత మందిని రప్పించుకుంటున్నాం, కార్డ్స్ పంచి మరీ రప్పించుకుంటున్నాం. వచ్చేవాళ్లు కూడా ఎంతో వ్యయప్రయాసల కోర్చి వస్తుంటారు అని ఆగాడు. వాత్సల్య నవ్వి, హేం, నీకీ మధ్యన మాటలు చాలా ఎక్కువయ్యాయి. అది పెళ్లి ఆనందమో లేక మరేదో తెలీదు. సరే, ఇక్కడ మా ఆడవాళ్ల సందడి ఎక్కువైంది. నేను తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ కట్ చేసింది వాత్సల్య. గదిలో నుంచి బయటకొచ్చి కళ్యాణమ్మ హేమంత్ పక్కన కూర్చుంది. హేమంత్, నిన్ను పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమం పూర్తయింది. ఇక మేమంతా ఇంటికెళ్ళిపోతాం అంది. షాక్ తిన్నాడు హేమంత్. అదేంటాంటీ, పెళ్లికి రారా? మీరే లేకుంటే అక్కడ పెళ్ళేముంది అన్నాడు. చచ్చా, అలా ఎందుకనుకుంటావు హేమంత్? దగ్గరైతే అందరం వచ్చేవాళ్లం. పిల్లలతో అంత దూరం జర్నీ చేయడం మాటలు కాదు. ఎవరు రామంటున్నారు? బలవంతం చెయ్యొద్దు, బావుండదు. నీతో కాశీ వస్తాడు, నీ ఫ్రెండ్స్ను కూడా తీసుకెళ్ళు అంది. అంతలో కాశిరెడ్డి హడావిడిగా లోపలికొచ్చాడు. అందరూ రెడీనా? కారు మాట్లాడుకొచ్చాను అన్నాడు. కాశిరెడ్డికి అసలు సంగతి చెప్పాడు హేమంత్. తల్లి అలా ఎందుకు మారిందో ముందు అర్థం కాలేదు. పెళ్లికి అందరూ వెళ్లాలనే హైదరాబాద్ వచ్చారు. కాని ఇంతలోనే ఏం జరిగిందో ఏమో. ఏమైందని తల్లిని అడగలేదు. ఆమె ఏదైనా
సరైన నిర్ణయమే తీసుకుంటుంది. అందుకే దూరం కదరా, వాళ్ళనొదిలేయ్, మనం వెళ్దాం అంటూ అక్కడున్న అందరి వైపు ఒకసారి ప్రశాంతంగా చూశాడు. ఎవరెవరు పెళ్లికి రాదలుచుకున్నారో అంతా వెళ్ళి కారులో కూర్చోండి అన్నాడు కాశిరెడ్డి. ఒక్కొక్కరే కారు వైపు నడిచారు. మొత్తం హేమంత్తో కలిపి 11 మంది వెళ్ళి కారులో కూర్చున్నారు. అందరూ హేమంత్ స్నేహితులే, ఆడవాళ్లెవరూ లేరు. కారు కదిలింది. కారులో నవ్వులు, జోకులు. తెల్లవారుజామున 5 గంటలకే పెళ్లికారు వెళ్లి శాంతారాం ఇంటికి కొద్ది దూరంలో ఆగింది. ఆ ఇంటి ముందున్న షామియానా, దాని చుట్టూ వేలాడుతూ వెలుగుతున్న సీరియల్ బల్బులు కారు ఆగిన చోటికి కనిపిస్తున్నాయి. కారు దగ్గరికి ఆరాధ్య తమ్ముడు గోపి వచ్చి వాళ్లకి విడిదిల్లు చూపించి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్లగానే కాశిరెడ్డి, మనం త్వరగా స్నానాలు చెయ్యకపోతే కళ్యాణ మండపానికి కరెక్ట్ టైంకి చేరుకోలేం అని తొందర చేశాడు. ఆ ఇంట్లోని బాత్రూంలో లైట్లు వెలగకపోయినా చీకట్లోనే స్నానాలు చేసి కూర్చున్నారు హేమంత్ స్నేహితులు. 7 గంటలకి శాంతారాం, రమాదేవి వచ్చి పెళ్ళికొడుకును వాళ్ల ఫ్రెండ్స్ని పలకరించి వెళ్లారు. వాళ్లను చూస్తుంటే అప్పుడే నిద్రలేచి వచ్చిన వాళ్లలా అనిపించారు. 9 గంటలకి గోపి వచ్చి, మీ అందరికీ ఇక్కడే టిఫిన్లు ఏర్పాటు చేశాం, వచ్చి తినండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాశిరెడ్డి తన మొబైల్లో టైం చూసి కళ్ళు పెద్దవి చేశాడు. మై గాడ్, ఇప్పుడు మనం టిఫిన్లు తింటూ కూర్చుంటే కళ్యాణ మండపానికి ఎప్పుడు వెళ్ళాలి అన్నాడు. ఫ్రెండ్స్ అదిరిపడ్డారు. వీడిగోల పాడుగాను, మనల్ని టిఫిన్ కూడా తిననిచ్చేలా లేడు అన్నారు. వాళ్ళకి 7 గంటల నుండే ఆకలవుతోంది. ఎవరో వచ్చి, హేమంత్ పెళ్ళికొడుకు కాబట్టి పెళ్ళయ్యేంత వరకు ఏమీ తినకూడదు, పాలు మాత్రం తాగొచ్చు అని చెప్పి వెళ్లారే కాని ఒక్కరు కూడా అతనికి పాలు తెచ్చి ఇవ్వలేదు. హేమంత్నే కాదు, అతని ఫ్రెండ్స్ని కూడా అక్కడెవ్వరూ పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నుండి కారులో వచ్చేటప్పుడు వాళ్ళంతా చాలా కోరికలతో వచ్చారు. వాటిని లోపల దాచుకోకుండా పైకే అనుకున్నారు. మనం మగపెళ్లివారం కాబట్టి ఆడపెళ్లివారు మనకి అడుగడుగునా బ్రహ్మరథం పడతారు, బ్రహ్మాండంగా చూసుకుంటారు. అయినా మనం మెత్తబడకూడదు, చాలా బెట్టు చెయ్యాలి, తప్పులు వెతకాలి, వాళ్ళు నోళ్లు తెరిచి తల్లడిల్లిపోయేలా చెయ్యాలి. హైదరాబాద్ అబ్బాయిలంటే మాటలు కాదు, ఓ ఆట ఆడించి వెళ్లారు హేమంత్ పెళ్లిలో అని ఇంకో తరం వరకు తెలిసేలా చెప్పుకోవాలి అని సరదా పడుతూ చెప్పుకున్నారు. ఒకరికొకరు ఎలా కోఆపరేట్ చేసుకోవాలో ముందే మాట్లాడుకున్నారు. కానీ తీరా చూస్తే అలాంటి వాతావరణమేం లేదక్కడ. ఎవరెవరో వస్తున్నారు. హేమంత్ని చూసి అమ్మాయికి తాము ఏమవుతారో చెప్పుకుని వెళ్తున్నారు. ఒక్కరు కూడా కాశిరెడ్డి బృందాన్ని పలకరించడం లేదు. వీళ్లు తిరిగి చూసే లోపలే వెళ్ళిపోతున్నారు. హేమంత్ అదేం గమనించడం లేదు. చాలా హ్యాపీగా ఉన్నాడు. వాళ్లు చూస్తుండగానే పూలతో, ఫ్లెక్సీలతో అలంకరించిన కారొకటి వచ్చింది. మేళతాళాల మధ్య హేమంత్ని, అతని స్నేహితుల్ని ఎక్కించుకుని కళ్యాణ మండపం వైపు దారితీసింది. ఆరాధ్య కూర్చుని ఉన్న కారు హేమంత్ కూర్చుని ఉన్న కారు ముందే చాలా స్లోగా వెళ్తోంది. పెళ్లికొచ్చిన ఆత్మీయులు, బంధువులు, పురజనులు, స్నేహితులు ఆరాధ్య వైపు చూస్తూ ఆరాధ్య కూర్చుని ఉన్న కారు చుట్టూ చాలా నెమ్మదిగా నడుస్తున్నారు. రేయ్ కాశీ, నాకో డౌట్. మన కారు కన్నా పెళ్లికూతురు కారు ముందు వెళ్తుందే, దాన్ని ఓవర్టేక్ చేసి మనమే ముందు వెళ్తే గొప్పగా ఘనంగా ఉంటుందేమో. ఎంతైనా మనం మగపెళ్లివారం కదా అన్నాడొక ఫ్రెండ్. ఇప్పుడు టైం ఎంతయిందో చూడు అంటూ మొబైల్ చూపించాడు కాశిరెడ్డి. టైంతో ఏం పని, అయిందిలే 11 అన్నాడు ఫ్రెండ్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అన్నాడు. రోడ్డు మీద కనిపించట్లేదా? మన కార్ల ముందు ఆ డ్యాన్సులు చూడు, పేలుతున్న టపాసులు చూడు, మోగుతున్న బ్యాండ్ చూడు. మొత్తానికి హేమంత్ పెళ్లి అదురుతోంది రోయ్. వాళ్ల చిన్నమామలు, పెద్దమామలు, బావుమరుదులు కార్లను కదలనివ్వకుండా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడు. ఇంతకీ కళ్యాణ మండపం ఇంకెంత దూరం ఉంటుంది అడిగాడింకో ఫ్రెండ్. నాకు మాత్రం తెలుసా? నేనేదో ఇక్కడ నా చిన్నప్పటి నుంచి తిరిగి ఏడ్చినట్టు నన్నడుగుతావేంటి అన్నాడు ఫ్రెండ్. ఎందుకురా అంత కోపం? పైగా టెన్షన్గా ఉన్నావు. హాయిగా అందరిలా రోడ్డు మీద జరిగే తంతును చూస్తూ ఎంజాయ్ చేయక అన్నాడు మరో ఫ్రెండ్. ఏం సాధించామని ఎంజాయ్ చెయ్యాలరా? లెక్క ప్రకారం ఈ పాటికి పెళ్ళైపోవాలి. అసలు వీళ్లు పెళ్లికి ముందు బారాత్ పెట్టుకుని రోడ్డు మీద కార్లను నిలేసి డ్యాన్సులు చేస్తున్నారెందుకు? ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రాం ఎవరైనా పెళ్లి తర్వాతనే పెట్టుకుంటారు. ఆ ఆనందంతో ఎలా పడితే అలా ఎగురుతారు రోడ్డు మీద. ఇలాగైతే పెళ్ళెప్పుడు చెయ్యాలి? ఇదేదో వింత ఆచారంలో ఉందే అంటూ అటూ ఇటూ చూస్తున్నాడు కాశిరెడ్డి. హేమంత్ మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేశాడు. ఆంటీ, ఇప్పుడే కళ్యాణ మండపంలోకి ప్రవేశిస్తున్నాం అన్నాడు హేమంత్. అదేంటి, ఇంకా పెళ్లి జరగలేదా? ఆశ్చర్యపోతూ అడిగింది కళ్యాణమ్మ.
లేదాంటీ, ఇప్పుడే వెళ్తున్నాం అన్నాడు హేమంత్. అదేంటయ్యా, 11 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాహుకాలం ఉంది. ఇప్పుడు పెళ్ళెలా చేస్తారు? ఆమె బాధగా అడుగుతుంటే బ్యాండ్ చప్పుడుకి ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కాక హేమంత్ మొబైల్ ఆపేశాడు. పెళ్లికూతుర్ని పెళ్లికొడుకుని తీసుకుని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు. జనం అప్పటికే విపరీతంగా వచ్చి కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. కుర్చీలు సరిపోక నిలబడి కూడా చూస్తున్నారు. వాళ్ళు 9 గంటల నుండే ఎదురు చూస్తున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. బ్యాండ్ వాళ్ళు చెవులు చిల్లులు పడేలా వాయిస్తున్నారు. కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు నువ్వా నేనా అన్నట్టు పోటీలు పడుతున్నారు. మంత్రాలు చదువుతున్న పురోహితుణ్ణి మధ్య మధ్యలో ఆపుతున్నారు. పెళ్ళికొడుకుని పెళ్లికూతుర్ని ఫోటోలు తీయాలని. ఆయన విసుక్కుంటున్నాడు, కోప్పడుతున్నాడు. ఆయన నోటి నుండి మంత్రాల కన్నా మాటలే ఎక్కువగా వస్తున్నాయి. ఏదో ఖాళీగా ఉన్నాడు. తక్కువ డబ్బులిచ్చినా వస్తాడని ఆయనను పిలిచారుగాని ఆయన వయసు 92 అని, షుగర్ పేషెంట్ అని శాంతారాంకి తెలియక కాదు, కక్కుర్తి అంతే. ఆయన మంత్రాలు పూర్తిగా చదువుతున్నాడా లేక సగం చదువుతున్నాడా అన్నది అక్కడెవరికి కావాలి? త్వరగా పెళ్ళైతే భోజనాలు చేసి వెళ్ళిపోవచ్చని ఎదురుచూస్తున్నారు. ముసలివాళ్లు, పసిపిల్లలు ఉన్నవాళ్లు, షుగరు బీపీ ఉన్నవాళ్లు ఆకలికి ఆగలేక భోజనాలు ఎక్కడ పెడుతున్నారో తెలుసుకుని ఒక్కొక్కరే లేచి అటువైపు వెళ్తున్నారు. పెళ్లి జరిగే టైంకి కుర్చీలలో బంధువులు, స్నేహితులు, పురజనులు పలచబడిపోయారు. దగ్గర బంధువులు మిగిలారు. వధూవరుల తలల మీద జీలకర్ర బెల్లం పెట్టించి తాళి కట్టించి తలంబ్రాలు పోయించాడు. హమ్మయ్యా, ఒక పని అయిపోయింది అన్నట్టు తేలిగ్గా చూశాడు. ఆడపడుచుని పిలవండి, హారతి పట్టించాలి అంటూ తొందర పెట్టాడు. ఆయనకు కడుపులో ఆకలి గంట చాలా గట్టిగా కొడుతోంది. అప్పటికే ఒక కమలాపండు ఒలిచి తినబోయి వీలుకాక పక్కన పెట్టేశాడు. వెంటనే కాశిరెడ్డి వాత్సల్యను పిలిచాడు. అమ్మ చెప్పింది హారతి నీ చేత పట్టించమని అంటూ వాత్సల్య చేత హారతి పట్టించాడు. హారతి పళ్ళెంలో హేమంత్ 1000 రూపాయల నోటు నుంచాడు. హారతి పళ్ళెం పక్కన పెట్టి 1000 రూపాయల నోటుని పర్సులో పెట్టుకుంది వాత్సల్య. అది చూడగానే రమాదేవి అన్నయ్య భార్య సీతాలమ్మ ఏడ్చుకుంటూ కళ్యాణవేదిక దిగింది. అందరూ ఆమెను విస్తుపోయి చూస్తున్నారు. ఎందుకేడుస్తున్నావు సీతాలమ్మ? నిశ్చితార్థం రోజు రమాదేవి, పెళ్లి రోజు నువ్వు ఏడవాలని ముందే మాట్లాడుకున్నారా? పోటీలు పడి మరీ ఏడుస్తున్నారు అంది రమాదేవి తోడుకోడలు సరదాగా. సీతాలమ్మ తల నేలకేసి కూర్చుని ఏడుస్తూనే ఉంది. ఛ, ఊరుకో, ఏడ్చిన కాడికి చాలు. వాళ్ల ఇంట్లో ఉండి వాళ్ల తిండి తింటూనే వాళ్ల పెళ్లి చూడలేక కళ్లల్లో నిప్పులు పోసుకున్నట్టు ఎగిరెగిరి ఏడుస్తున్నావు. ఏం పోయిందే అందామె చనువుగా, కోపంగా. అది కాదు వదినా, ఆరాధ్య పెళ్లిలో నా కూతురితో హారతి పట్టించాలనుకున్నాను. పసిబిడ్డ తల్లి అని కూడా చూడకుండా పక్క ఊర్లో ఉండే నా కూతుర్ని రప్పించాను. ఇది ఇక్కడ కూర్చుని లేచి వెళ్లే లోపలే వేరెవరితోనో హారతి పట్టించేశారు. నా కూతురికి రావలసిన డబ్బులు ఆ పిల్లెవరో లాగేసుకుంటే ఏడవక నవ్వాలా అంది సీతాలమ్మ. నవ్వక ఏడుస్తారా? హారతి ఎవరు పడితే ఏముంది? నీ కూతురే పట్టాలా? అయినా పట్టింది అమ్మాయేగా, అబ్బాయి కాదుగా. అసలు హారతి అనేది ఆత్మీయంగా ఎవరు పట్టినా మంచిదే. ఎవరో ఒకరు పట్టారు, అయిపోయింది. దానికింతగా ఏడ్చి రచ్చ చెయ్యాలా? నీ కూతురు మాత్రం సొంత చెల్లెలా? బాగానే ఏడ్చావులే, ఇక పెళ్లి చూడు అందావిడ. అక్కడ నచ్చక పక్కకెళ్ళి కూర్చుంది సీతాలమ్మ. అక్కడ కూడా ఏడుపే. ఇదంతా ఆ కళ్యాణమ్మ పన్నాగం అంటూ ఆమెను తిడుతూ కూర్చుంది. అసలే జిత్తుల మారి నక్క అయిన సీతాలమ్మ తన మాటల గారడీతో అక్కడ కూర్చుని ఉన్నవాళ్లను తన వైపుకు తిప్పుకుంది. వాళ్లు పెళ్లి చూడకుండా అయ్యో పాపం సీతాలమ్మ అంటున్నారు. ఇలాంటి వాళ్ల వల్లనే ఏ కుటుంబంలోనైనా గొడవలకు పునాది పడేది. నాలుకలు చాపుకుంటూ మంచిని మింగేస్తూ చెడును పోషిస్తున్నది కూడా ఇలాంటి వాళ్లే. వీళ్ళు మంచిని చూడలేరు, ఆనందంగా ఉన్నవాళ్లను భరించలేరు. ఎప్పుడు చూసినా దుర్మార్గపు మాటలు, దుర్మార్గపు ఆలోచనలు. వధూవరులను కళ్యాణ వేదిక దగ్గర నుండి బయటకు తీసుకెళ్లారు. మీకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాను, పైకి చూడండి అంటూ హేమంత్ని ఆరాధ్య చెయ్యి పట్టుకోమన్నాడు పురోహితుడు. అరుంధతి నక్షత్రం వైపు చూపించమన్నాడు. అలాగే చూపించాడు హేమంత్. ఒక్క క్షణం ఆగి, కనిపించిందా అని అడిగాడు పురోహితుడు. మబ్బుల్లేని ఆకాశం వర్షంతో కడిగినట్టు తేటగా ఉంది. చలితో కూడిన ఎండ చుర్రుమనిపిస్తోంది. భ్రుకుటి ముడిచి పైకి చూసిన హేమంత్ ముఖంలో క్వశ్చన్ మార్క్. ఆరాధ్య కూడా కళ్ళు పెద్దవి చేసి ఆకాశంలో వెతుకుతోంది. పురోహితుడు కనిపించిందా అనగానే ఏ వధూవరులైనా కనిపించిందన్నట్టు తలలు ఊపుతారు. వీళ్ళేంటి ఆకాశం మొత్తం వెతుకుతున్నారు? ఇన్ని పెళ్లిళ్ళు చేసినా
ఇలాంటి వాళ్లను చూడలేదు. ఏం పెళ్ళో ఏమో, సంవత్సరం తిరగకముందే విడిపోయే వాళ్ల పెళ్లి కూడా ఇలా జరిగి ఉండదు. ఆకలి దంచుతోంది మనసులో గొణుక్కున్నాడు పురోహితుడు. కాశిరెడ్డి హేమంత్ చెవిలో గుసగుసగా, ఇద్దరూ కలిసి కనిపించిందంటూ తలలు ఊపండిరా, ఎండకి మాడు మండుతోంది. నిజానికి అక్కడెవరికీ ఏమీ కనిపించదు, అలా చూపించడం ఆచారం అంతే అన్నాడు. నాకు కనిపిస్తోంది అన్నాడు వెంటనే హేమంత్. ఆరాధ్య ఒప్పుకోలేదు. నీకు కనిపించే వరకు ఇక్కడే ఉండాలా అని అడిగాడు హేమంత్. ఏం అవసరం లేదు, కనిపిస్తే ఎంత, కనిపించకపోతే ఎంత, నాకేమైనా అది అవసరమా అంటూ అహంకారంగా ఓ చూపు చూసింది. ఏమనుకుందో ఏమో, ముఖాన్ని వేరే వైపుకు తిప్పుకుంది. సరే పద అన్నాడు హేమంత్. అక్కడి నుండి భోజనాల దగ్గర కూర్చున్నారు. అంతవరకు వాళ్లనే అంటిపెట్టుకుని ఉన్న వీడియోగ్రాఫర్లు, కెమెరామన్లు, పురోహితుడు అదృశ్యమయ్యారు. హేమంత్కి కళ్యాణమ్మ దగ్గర నుండి ఫోనొచ్చింది. హేమంత్ భోంచేస్తున్నాడు. మొబైల్ ఆరాధ్య వైపు ఉంది. ఫోన్ లిఫ్ట్ చెయ్యి అన్నాడు ఆరాధ్య వైపు తిరిగి. ఆమె అప్పుడే వెజ్ బిర్యానీలో పెరుగు చట్నీ కలుపుకుంటూ స్క్రీన్ మీద కళ్యాణి ఆంటీ అన్న ఇంగ్లీష్ లెటర్స్ని చూసి ముఖం అదోలా మార్చుకుంది. హేమంత్ అదేం పట్టించుకోకుండా మొబైల్ని ఎడమ చేత్తో అందుకుని లిఫ్ట్ చేసి కుడి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో ఆంటీ అన్నాడు. పెళ్ళి ఎలా జరిగింది హేమంత్ అడిగింది కళ్యాణమ్మ. బాగా జరిగిందాంటీ అన్నాడు హేమంత్. కానీ నాకు ఒక్కటే కొరతగా ఉంది హేమంత్. పుష్కరకాలంలో పెట్టాల్సిన జీలకర్ర బెల్లం రాహుకాలంలో పెట్టారు. అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. అసలెక్కడా ఇలా జరగదు. ఎందుకంటే పెళ్లి చెయ్యాలనుకున్న వాళ్ళు ఆ టైం కోసం ముందే ప్రిపేర్ అయి ఉంటారు అంది కళ్యాణమ్మ కొంచెం బాధగా. ఇక్కడ పద్ధతులు ఇంతే కావచ్చాంటీ అన్నాడు. అది పెద్ద లోపంలా అనిపించలేదు అతనికి. ఆవిడెవరండి మా పద్ధతుల్ని వేలెత్తి చూపించడానికి అని అడగాలని ఉన్నా అణచుకుంది ఆరాధ్య. అప్పుడే అక్కడికొచ్చి కూర్చుంది సీతాలమ్మ. ఏంటి బాబూ పద్ధతులంటున్నావు? ఎవరు మాట్లాడేది? కళ్యాణమ్మగారేనా? ఆవిడెందుకు రాలేదట పెళ్లికి? మా రమాదేవి మీరు పంపిన ప్రధానంతో వచ్చినావిడికి జాకెట్ ముక్క పెట్టలేదనేగా. పెళ్ళంటేనే చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా జరుగుతాయి, వాటిని అంతలా పట్టించుకోవాలా? ఆ విషయమేనా ఇప్పుడు నీతో మాట్లాడేది అంది సీతాలమ్మ. కోపంలో ఏం మాట్లాడేది తెలియక మాట్లాడిందే గాని ప్రధానం పట్టుకొచ్చిన వాళ్లకి రమాదేవి మర్యాదలు చెయ్యలేదన్న విషయం హేమంత్కి తెలియాలని కాదు. తెలిస్తే పర్యవసానం బాగుండదని తెలియని అమాయకురాలు కూడా కాదు. కాని పెళ్లిలో తన కూతురు కాకుండా వాత్సల్య హారతి పట్టిందన్న కసితో ఏదో మాట్లాడబోయి ఇది మాట్లాడింది. తల కొట్టుకుంది ఆరాధ్య. హేమంత్ కూల్గానే ఉన్నాడు. కళ్యాణి ఆంటీ అదేం మాట్లాడడం లేదాంటీ, పెళ్లి ఆలస్యంగా ఎందుకు జరిగింది అని అడుగుతోంది అన్నాడు హేమంత్. ఒక్క నిమిషం ఆంటీ అంటూ కళ్యాణమ్మను లైన్లో ఉంచాడు. సీతాలమ్మ ఇదే అవకాశం అన్నట్టు, ఎందుకు జరిగింది అంటే ఏం చెప్పాలి? ఈ మధ్యన పెళ్లి పనుల్లో పడి మేమందరం బాగా అలసిపోయాం. రాత్రంతా సాంగ్యాలు చేసుకున్నాం. ఉదయాన్నే నిద్ర లేవలేకపోయాం. అప్పటికీ అందరం కింద మీద పడి చేస్తూనే ఉన్నాం. 10 గంటల వరకు జనాలు వస్తూనే ఉన్నారు. టిఫిన్లు తింటూనే ఉన్నారు. పనివాళ్లు లేరు. అన్ని పనులు మేమే చేసుకున్నాం. అందుకే 10 గంటల ముహూర్తానికి అందుకోలేకపోయాం అంది. ఇదంతా వింటుంటే హోటల్ నడిపినట్టుంది, పెళ్లి చేసినట్టు లేదు. ఎన్ని పనులున్నా, ఎంతమంది వచ్చి టిఫిన్లు తిన్నా అబ్బాయిని అమ్మాయిని ముందుగా కళ్యాణ మండపానికి పంపి ఉంటే బాగుండేది. మీరలా చెయ్యలేదు అన్నాడు కాశిరెడ్డి. ఏదో చేసిన కాడికి చేశారులే కాశిరెడ్డి, జరిగిపోయిన పెళ్లికి బాజాలెందుకు? నువ్వు తిను, వాదించకు అంది సీతాలమ్మ. నాది వాదన కాదాంటీ, జరిగిన విషయం చెబుతున్నా. ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని బాధపడుతున్నా. ఎందుకంటే మీ ఊర్లోనే మీరంతా కలిసి ముహూర్తం పెట్టించారు. దాని ప్రకారమే మమ్మల్ని రమ్మన్నారు. వచ్చాం. ఎన్నో పనులు పోగొట్టుకొని ఎందరెందరో వచ్చారు. టైంకు పెళ్లి చేయలేనప్పుడు ముహూర్తం ఎందుకు పెట్టించారు? ఫలానా టైంకు రమ్మని అందరికీ శుభలేఖలెందుకు పంచారు? గురువారం పెళ్లి ఉందని పిలుపులు పంపి శుక్రవారం చేస్తారా ఎవరైనా అడిగాడు కాశిరెడ్డి. చూడు కాశిరెడ్డి, జరిగిందేదో జరిగిపోయింది. నాకు తెలిసి ఎవరూ కూడా అనుకున్న టైంకు పెళ్లిళ్లు చెయ్యలేరు. అదీకాక ఈ పెళ్లికి వచ్చిన వాళ్లలో సగం మందే బంధువులున్నారు. మిగతా సగం మంది మా శాంతారాం కస్టమర్లు. వాళ్ల తమ్ముళ్ల బంగారు షాపులకు వచ్చి కొనేవాళ్లు. వాళ్లని కొంచెం కనిపెట్టుకుని ఉండాలి కదా. అన్నట్టు దగ్గరుండి మర్యాదలు చేయడంలో పడి కాస్త జాప్యం జరిగింది అంది సీతాలమ్మ. కాశిరెడ్డి నవ్వి, మీరు చెప్పేది వింటుంటే ఇది పెళ్లిలా లేదు, బిజినెస్ వ్యవహారంలా ఉంది అన్నాడు. అతను వాళ్ళన్నయ్య పెళ్లిళ్లను దగ్గరుండి చూశాడు కాబట్టి
ఈ పెళ్లిలో జరిగిన లోపాలను వెంటనే గ్రహించగలుగుతున్నాడు. హేమంత్కి అవేం తెలియడం లేదు. పెళ్లికొచ్చిన జనం, బ్యాండ్ మేళాలు, ఫంక్షన్ హాలు, పురోహితుడు బిగ్గరగా చదివిన మంత్రాలు ఇవే కనిపిస్తున్నాయి. ఇవి తను చూసిన పెళ్లిళ్ల కన్నా తన పెళ్లిలోనే ఎక్కువగా ఉన్నట్టు అనిపించి చాలా హ్యాపీగా ఉన్నాడు. కాని వాళ్ల మాటలు విని కలవరపడుతున్నాడు. ఆరాధ్య హేమంత్ని గమనిస్తోంది. కాశిరెడ్డి కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటే బావుండు అనుకుంటోంది. కాని కాశిరెడ్డి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆరాధ్య వాళ్ల ఇంటి పక్కావిడ కాశిరెడ్డి మాటలకు స్పందించి, అదేం కాదులే బాబూ, నువ్వలా ఏమనుకోకు, ఇందులో బ్యూటీషియన్ హస్తం కూడా ఉంది అంది. బ్యూటీషియనా? మరింత ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు కాశిరెడ్డి. అవును, ఆరాధ్యను డెకరేట్ చేసిన బ్యూటీషియన్ రావడమే ఆలస్యంగా వచ్చింది. అలంకరణ చేయడం కూడా ఆలస్యంగానే చేసింది. తన వెంట తెచ్చుకున్న పార్లర్ సెట్ను ఆరాధ్య నచ్చలేదని మళ్ళీ వేరే సెట్ని తెప్పించాల్సి వచ్చింది. అందుకే ఆలస్యమైంది అంది. వెంటనే ఆమె వైపు కోపంగా చూసింది ఆరాధ్య. అవన్నీ చెప్పడం ఇప్పుడు అవసరమా అన్నట్టు చూసింది. సీతాలమ్మ కల్పించుకుని, మా రమాదేవికి నేను ముందే చెప్పానొదినా, పార్లర్ ఓళ్లను పిలిపించి డబ్బులెందుకు తగలేస్తావు అని. ఇదేమైనా అందాల పోటీయా? మనలో ఎప్పుడైనా పెళ్లికూతుర్ని ముత్తైదువులే అలంకరిస్తారు. మనం కూడా అలాగే చేద్దాం అని. కానీ ఆమె ఒప్పుకోలేదు. పైగా, నా కూతురు నీకంత చీప్గా కనిపిస్తుందా? ముత్తైదువుల చేత అలంకరిద్దాం అంటున్నావు? అది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. ఒక సాఫ్ట్వేర్ అమ్మాయిని ఎలా అలంకరించాలో ముత్తైదువులకేం తెలుస్తుంది? ఇంకెప్పుడు అలా అనకు అంటూ కసిరింది. అందుకే నేను నోరెత్తలేదు అంది సీతాలమ్మ. మా మమ్మీ నిన్ను కసురుకోవడమే మంచిదైంది సీతాలత్త. లేకుంటే మీరంతా కలిసి నన్ను చెత్త చెత్త చేసేవాళ్ళు. వీడియోలో, ఫొటోస్లో నన్ను నేను చూసుకోలేక చచ్చిపోయేదాన్ని అంది ఆరాధ్య. అలా ఏం ఉండదులే ఆరాధ్య. ముత్తైదువుల అలంకరణలో జీవకళ ఉంటుంది. ఇప్పుడు నీకు చేసింది ఆర్టిఫిషియల్గా ఉంది. నేను మీ మమ్మీతో అప్పుడే చెప్పాను. ఎంత సాఫ్ట్వేర్ అమ్మాయి అయితే మాత్రం మొత్తం పార్లర్ సెట్స్ పెట్టొద్దు, బంగారు నగలు కూడా వెయ్యండి, కనీసం అబ్బాయి వాళ్ళు ప్రధానంలోకి పంపిన నగలైనా పెట్టండి అని. కానీ ఈ రోజుల్లో బంగారు నగలు ఎవరు పెడుతున్నారు? షో తగ్గుతుంది, ఒకదానికొకటి మ్యాచ్ కావంటూ అన్ని గిల్ట్ నగలే పెట్టించింది. వాటి మీదనే తలంబ్రాలు పోయించింది. తలంబ్రాలనేవి ఉన్నంతలోనే బంగారు నగల మీద పోస్తేనే మంచిది అంది పక్కింటావిడ. ఆరాధ్య వెంటనే ఆమె వైపు సూటిగా చూసింది. నాకు తెలుసాంటీ, మీరెందుకలా అంటున్నారో. నేను ఈ డెకరేషన్లో బాగున్నాను. ఈ సెట్ కానీ, ఈ చీర కానీ, ఈ మేకప్ కానీ నాకు చాలా బాగుందని అందరూ అంటున్నారు. మా మమ్మీకి నేను బాగుంటే చాలు. అందుకే మీరెన్ని చెప్పినా మా మమ్మీ వినలేదు. మా మమ్మీనే కాదు, నేను కూడా నాకు నచ్చని మాటలు ఎవ్వరు చెప్పినా వినను. ఎందుకు వినాలి? ఎందుకు బాధపడాలి? అర్థమైందిగా. అన్నం కొంచెం పెట్టుకోండి, సాంబారు చాలా బాగుంది అంది. సీతాలమ్మను సాంబారు గిన్నె అందుకోమని చెప్పి, మనం కూడా అందరిలా మౌనంగా పెళ్లి చూసి వెళ్ళిపోవాలి. కానీ ఇలా కల్పించుకుని మాట్లాడకూడదు సీతాలక్క. ఎంతైనా మనకేం తెలుసని? సాఫ్ట్వేర్ అమ్మాయిల తెలివి ముందు మనమెంతని? వాళ్ళు కూర్చున్న చోటు నుండి కదలకుండా వేళ్లతో నొక్కితే ప్రపంచం మొత్తం వచ్చి వాళ్ల కళ్ల ముందు ఉంటుంది. మనం కాళ్ళు అరిగేలా తిరిగినా మన ఊర్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేం అంటూ ఆరాధ్య వైపు చూడకుండా పక్కకి చూసిందావిడ. ఎంత తెలుసుకోలేకపోయినా అందరిలా మౌనంగా ఉండడానికి మనమేమైనా పరాయి వాళ్ళమా? నువ్వేమో పక్కింటిదానివి, నేను మేనమామ భార్యను. ఉన్నదే మాట్లాడుకుంటున్నాం. కాశిరెడ్డి కూడా సబబుగానే మాట్లాడుతున్నాడు అంది సీతాలమ్మ గొంతు బాగా తగ్గించి. ఏం సబబు లేవదినా, అవతల వాళ్లకు చెడ్డ కావడం తప్ప ఇంకేమైనా ఉందా? ఇంతమంది జనంలో ఒక్కరన్నా శాంతారాం దగ్గరకెళ్ళి, నీకుండేదే ఒక్క కూతురు, జీవితంలో పెళ్లి కూడా ఒక్కసారే చేస్తావు, అదేదో టైంకు చెయ్యకుండా ఇలా ఎందుకు చేశావు అని అడిగారా? అడగరు అంది సీతాలమ్మకు మాత్రమే వినిపించేలా. వాళ్లదేం పోయింది, వాళ్ళెందుకు అడుగుతారు? కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు సాఫ్ట్వేర్లయితే అవ్వొచ్చు. ఈ పెళ్ళికొచ్చిన వాళ్లలో కూడా సాఫ్ట్వేర్లు కొందరుంటే ఉండొచ్చు. కానీ అందరూ సాఫ్ట్వేర్లు కాదు. అమ్మాయిని ఏ బ్యూటిషియన్ మేకప్ చేసింది? అద్భుతంగా మోడర్న్గా ఉందే అని అనుకోవడానికి. ప్రతి ఒక్కరూ మనలాగా ఆలోచించేవాళ్లే, పెదవి విరిచిపోయేవాళ్లే. కాని పెళ్లికి ఇంతమందిని పిలుచుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి అంది పక్కింటావిడ. షో, మెల్లగా మాట్లాడు, ఆరాధ్య వింటుంది. విన్నదంటే వాళ్ళ మమ్మీకి చెప్పి నిన్నింట్లో నుంచి వెళ్ళగొట్టిస్తుంది. ఆరాధ్య కోపం మనకు తెలియంది కాదు అంది పక్కింటావిడ. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఆరాధ్యకు వినిపించడం లేదు. ఆమె వాత్సల్యతో మాట్లాడుతోంది.
చూడొదినా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెళ్ళికొడుకు తరపు వాళ్లే భోజనాలు చేస్తున్నారు. కనీసం ఒక్కసారన్నా మా శాంతారాం గాని రమాదేవి గాని వచ్చి కనిపించారా? ఎంత నిర్లక్ష్యం కాకుంటే ఇలా ఎవరైనా ఉంటారా? ఇదంతా కాశీరెడ్డి గమనించాడో లేదో, అయినా ఇలాంటి విషయాలను ఈ కాలం సాఫ్ట్వేర్ పిల్లలు గమనించలేరనుకుంటా అంది సీతాలమ్మ. ఎందుకు గమనించడు? ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నావు? కళ్యాణమ్మ కొడుకు అంది పక్కింటావిడ. ఎవరైనా మా రమాదేవి చేతిలో ఫట్ అంటూ పక్కున నవ్వింది సీతాలమ్మ. షు, వాళ్ళు వింటారు అంది పక్కింటావిడ. వాళ్ల మాటలు ఆరాధ్యకేమాత్రం వినిపించలేదు. ఎందుకంటే ఆమె వాత్సల్య జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు. మిగతా వాళ్ళకి వినిపిస్తున్నాయి. హేమంత్ ఆన్ చేసి పెట్టిన మొబైల్లో నుంచి కళ్యాణమ్మకు కూడా వినిపిస్తున్నాయి. హేమంత్ మనసు కలుక్కుమంది. అంతలో వాత్సల్య ఏదో గుర్తొచ్చిందాన్లా కాశిరెడ్డి పక్కకెళ్ళింది. అతనికేదో చెప్పి అక్కడే కూర్చుంది. అప్పుడు చూసింది ఆరాధ్య హేమంత్ మొబైల్ వైపు. దాన్ని వెంటనే ఆఫ్ చేసింది. వినిపించింది చాలు అంది కోపంగా. ఏయ్, ఏమంటున్నావు నువ్వు? ఎందుకంత కోపం? నేను మీ మాటల్లో పడి కళ్యాణ్ ఆంటీతో మాట్లాడడం మర్చిపోయాను అన్నాడు హేమంత్. కొంపలేం మునిగిపోలే, మొబైల్ ఆఫ్ చేయాల్సింది హేమంత్ అంది ఆరాధ్య. మర్చిపోయానని చెప్పానుగా అన్నాడు. మర్చిపోయారా? మర్చిపోయినట్టు నటిస్తున్నారా అంది ఆరాధ్య. ఆమె పెదవులు అతి కోపంగా కదులుతున్నాయి. ఆమె మాటలు హేమంత్కి తప్ప ఎవ్వరికీ వినిపించడం లేదు. నువ్వీ మధ్యన ఎందుకంత డిస్టర్బ్డ్గా ఉంటున్నావు అన్నాడు హేమంత్. ఇది చెప్పండి ముందు. మీరు కావాలనే మీ కళ్యాణి ఆంటీకి ఇక్కడి విషయాలను మొబైల్లో నుంచి వినిపిస్తున్నారు కదూ అంది సూటిగా. అదేం కాదు ఆరాధ్య, నువ్వలా ఊహించకు అన్నాడు హేమంత్ చాలా నెమ్మదిగా. నేను నమ్మను అంది మొండిగా. నువ్వు చాలా మారావు అన్నాడు కూల్గా. నేను మారలేదు. నా ఎక్స్పెక్టేషన్స్ మారాయి. నా వాళ్ళెవరో బయట వాళ్ళెవరో తెలుసుకోలేకపోతున్నాను అంది ఆరాధ్య. హేమంత్ సైలెంట్ అయిపోయాడు. హేమంత్ దేన్నైనా 1-2 సార్లు ఆలోచిస్తాడు. ఒక్కోసారి అతను దేన్ని కేర్ చేస్తాడో దేన్ని తీసేస్తాడో అర్థం కాదు. కనిపించని ఫిలాసఫీ అతన్ని నిత్యం అంటిపెట్టుకునే ఉంటుంది. చూసేవాళ్లకి చాలా డిఫరెంట్గా, టిపికల్గా అనిపిస్తాడు. అంత త్వరగా దేన్ని బయటపడనీయడు. డ్రెస్ విషయంలో కూడా అంతే. ఫ్రెండ్ చెప్పినా వినడు. నేను మోడల్ని కాను, జస్ట్ ఎంప్లాయీని. నాకు కంఫర్ట్ ముఖ్యం. నా పర్సనల్ లైఫ్ను కూడా నా డ్రెస్ లాగే ఉంచుకుంటాను అంటాడు. అది గుర్తొచ్చి గోల్డ్ షాప్లో మోడల్ బొమ్మలా ఉన్న ఆరాధ్యను చూసి చిన్నగా నవ్వాడు హేమంత్. అతనెందుకు నవ్వాడో అర్థం కాక తినటం మధ్యలో ఆపి లేచి నిలబడింది ఆరాధ్య. 2 అడుగులు వెయ్యగానే కొంగుముడి అడ్డొచ్చి ఆగిపోయింది. అది చూసి సీతాలమ్మ, ఆ పురోహితుడు వీళ్ల కొంగుముడి విప్పకుండానే వెళ్ళిపోయాడొదినా. ఆయనేదో కంగారులో ఉన్నట్టున్నాడు. ఇంటికెళ్ళాక దేవుని దగ్గర ఇద్దరిని నిలబెట్టి మనం విప్పుదాం. నువ్వు కూర్చో ఆరాధ్య. హేమంత్ లేచాక ఇద్దరు కలిసి వెళ్ళి చేతులు కడిగేసుకుందురుగాని అంది. ఆ ముడివైపు చిరాగ్గా చూసింది ఆరాధ్య. ఆమె ముఖంలో తొలిసారిగా అంత విసుగుని చూసి ఆశ్చర్యపోయాడు హేమంత్. భోజనాలయ్యాక పెళ్లికొడుకుని పెళ్లికూతుర్ని ఇంటికి తీసుకెళ్లారు. రమాదేవి, శాంతారాం వాళ్ళు రోజూ పడుకునే మంచం మీదనే ఓ కొత్త దుప్పటి వేసి వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి బంతాట ఆడించారు. మంచి సమయం దాటకముందే అమ్మాయి అత్తగారింట్లో అడుగు పెట్టాలని సీతాలమ్మను తోడిచ్చి హేమంత్ వాళ్ళొచ్చిన కారులోనే హేమంత్ పక్కన కూర్చోబెట్టారు ఆరాధ్యను. అమ్మాయి వెంట తల్లి తండ్రి మీరు వెళ్తే బావుంటుంది, కానీ నేనెందుకు? నేను వెళ్తాను, మీ మాట కాదనను, కానీ అంటూ ఆలోచించింది సీతాలమ్మ. నువ్వేం ఆలోచించకు వదినా, వెళ్ళు. ఎక్కడి వాళ్ళం అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఇవన్నీ ఎవరు చూస్తారు? ఎవరివి వాళ్ళకు అప్పచెప్పాలి కదా. ఫంక్షన్ హాల్లో ఇంకా ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. వాటి లెక్కలు చూడాలి. మేమంతా రేపొస్తాం, రిసెప్షన్కి అందుకుంటాం అన్నారు. సీతాలమ్మను కారులోకి నెట్టేశారు. కారు కదిలింది. శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.